1000 మంది పనిచేసే చోట్రా. అదే మనకు కావాల్సింది. డీటెయిల్ బోల్. కడప ముత్తుతో మాట్లాడాను. మన కోసం ఏమైనా చేస్తా అన్నాడు. పట్టుబడ్డా తన సొంత పకే కారణమని చెప్పి జైలుకి వెళ్తా అన్నాడు. చాకు లాంటి 12 బీహారీ 2 కేరళ కుర్రాళ్ళు ఉన్నారట. వాళ్ళని టెంపరీ స్టాఫ్ గా లోపలికి పంపిస్తానన్నాడు. డబ్బు కొంచెం ఎక్కువగా ఇమ్మంటున్నాడు. కానీ మిస్ అవుదుగా ఈసారి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవదు. లేపేస్తారా? చెయ్యి నా మీద పడిందంటే విరిచేస్తా, జాగ్రత్త. రండి గురు డ్రైవర్. మిమ్మల్ని ఇంగ్లీష్ లో స్క్రూ డ్రైవర్ అని పిలవచ్చా? మొదలెట్టేసాడ్రా. మందు కొట్టి అలవాటు ఉందా? దమ్ము? మరి చీర ఓడి జాకెట్ ఏమంటున్నావు? అదేనయ్యా, అమ్మాయిల విషయం అడుగుతున్నా. నాది చాలా గౌరవం గల కుటుంబం రా. మరి ఇంకా ఎందుకు బతుకున్నావు? ఏంట్రా కళ్ళు తెరిచే నిద్రపోతున్నావు? ఇప్పుడు వాటర్ సర్వీస్ చేస్తా. వాటర్ సర్వీస్. ఇప్పుడు చూడరా, మొహం మీద మిక్సర్ కొట్టి పెడతాను. అరే ఏంట్రా ఇడ ఒకడు మొహం మీద ఇన్ని రకాలుగా కొడుతున్నా, రెస్పాన్స్ లేదు. అయ్యో ఇడు వేరే యాంగిల్ ట్రై చేసేలా ఉన్నాడు. అయ్యో పోతాడేమన్నా? ఏంటి గురువు అన్న, ఎలా ఉన్నావు? కలిసి చాలా రోజులైంది. మంచిలో పడుకోవద్దన్న, ఆరోగ్యం చెడుతుంది. వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకో పో. వదిన వెయిట్ చేస్తుంది పో. రేయ్ రేయ్, ఇప్పుడు ఎవరా కాంటీన్ చూపింది? ఏ నువ్వు కాదులేవా, నీ నోటి కంపు నాకు తెలీదా? రే ఓ పెగ్గేరా. రా మీటింగ్ ఫినిష్ చేసుకొచ్చేలాగా బాటిల్ ఖాళీ చేశారు. వాసు ఏంట్రా? దివ్య ఉంటా, ఇప్పుడే వస్తా. ఏంటి మేడం, ఇంకా నిద్రపోలేదా? లేదు, పైన శబ్దం వినపడింది. నువ్వు ఇక్కడే ఉంటావని వచ్చాను. అది మన కుర్రాళ్ళు మార్కెట్ నుంచి కలెక్షన్ తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడుతున్నాను. పార్టీ ఇస్తున్నావని చెప్పు. నువ్వు డైలీ మందు కొడతావా? వారంలో ఓ 2 రోజులు. డైలీ ఎన్ని సిగరెట్లు కాలుస్తావు? ఒక ప్యాకెట్ కొంటే 2 రోజులు వస్తుంది. నాకు ప్రామిస్ చేస్తావా? ఏమని? అన్ని వెంటనే మానేస్తానా? డ్రింక్, స్మోక్ రెండిటిని ఇప్పట్లాగే కంటిన్యూ చేస్తానని చెప్పు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అయినా ఒక కంట్రోల్లో ఉన్నాయి. ఈ లిమిట్ ని దాటితేనే ఇబ్బంది. ఏంటి మూడ్ అవుట్ చేసానా? నీతో చెప్పాలనిపించింది, ఇంకే లేదు. సారీ. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి వాసు, ఫ్రీ అడ్వైజా? నేను మందు కొట్టకూడదు అనుకుంటుంది, కానీ అది చెప్పే ధైర్యం లేదు. ఇకపై తాగద్దు వాసు నాతో చెప్పుంటే నేను తను చూసి నవ్వుండేవాణ్ణి. కానీ తను వేరేలా చెప్పిందిరా. ఈ మధ్య లవ్ చేసే ఏ అమ్మాయి మనసులోనే ఇంత బాధ ఉంటే, ఇన్నేళ్ళుగా మా అమ్మ నన్ను తలుచుకుని ఎంత బాధపడి ఉండేది. అనవసరమైన అలవాటు కదూ. వద్దు, మానేస్తే మంచిది. వాడితో మనిషి పడుకుంటాడా? నేను వెళ్ళి అరుగు మీద పడుకుంటాను. ఏంటనా? ఏమైంది? ఏమంటా? ఏమండి? ఏ ఉద్దేశంతో వచ్చారో ఏంటో మడిని చంపేశారు బాబు. వాసు, ఎందుకు ఈ సీసీటీవీ కెమెరాలు? ఊరికే బాబాయ్, ఒక సేఫ్టీకి మంచిది అనిపించింది. సరే, నేను ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళొస్తాను. సరే. రివర్స్. ఏమైంది బాబాయ్? స్వాతి, అమ్మని మంచి తెమ్మను. అలాగే నాన్న. బాబాయ్, నేను మీతో వస్తాను. వాసు, ఆ? ఫార్మల్ డ్రెస్ వచ్చి. అలాగే బాబాయ్. ఏంటండి కార్లో మంచినీళ్ళు లేవా? ఉన్నాయిలే, ఇంట్లో తాగాలనిపించి వచ్చా. వాసు, మేము నీతో వస్తాం. లేదు, వద్దు, మీరు ఇక్కడే ఉండండి. చెప్పు. ఇంటి నుంచి బయలుదేరాడా?
రాజేంద్ర ప్రసాద్ వచ్చేసాడు. టీకే సాబ్, ప్లాన్ లో ఏమైనా చేంజ్ ఉందా? ఎందుకు అలా అడిగావు? రాజేంద్ర ప్రసాద్ అన్న కొడుకు కూడా వచ్చాడు. చెప్పు. వాస్తు కూడా ఫ్యాక్టరీకి వచ్చాడు. ప్లాన్ స్టాప్ చేసేమంటారా? ఇప్పుడు ఎందుకు ఇక తగ్గడం? మన సైడ్ అంతా పక్కగా ఉందిగా, ఇద్దరిని కలిపి లేపేయమనరా. అలాగే అన్నా. అన్నా, డబుల్ పేమెంట్ అని చెప్పరా. ఆ తర్వాత చెప్దాం అన్నా. వెంటనే చెప్పు, అప్పుడే ఆవేశంగా కసితో నరుకుతాడు. వెల్కమ్ టు అవర్ న్యూ ఎండి. నాలుగేళ్లుగా ఈ కుర్చీ ఎదురు చూస్తోంది. ప్లీజ్ టేక్ ఎ సీట్. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ఎ ఫ్రెష్ ఎనర్జీ ఫ్రమ్ యూ. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు మేక్ దిస్ కంపెనీ మచ్ బిగర్. ఐ విల్ బాబాయ్. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. సార్. ఎక్స్ప్లెయిన్. అలాగే సార్. అన్నా, మొత్తం ఎన్ని కెమెరాలు ఉన్నాయి? 64 కెమెరాలు ఉన్నాయి. ఇది సూయింగ్ సెక్షన్. 650 మంది పనిచేస్తున్నారు బాబు. ఇది ఐనింగ్ అండ్ ఫోల్డింగ్ సెక్షన్. ఇది ప్యాకింగ్ సెక్షన్. జర్మన్ ఆర్డర్ రెడీ అవుతోంది. అక్కడేంటన్నా కొంతమంది కూర్చున్నారు? ఇదేమన్నా టీ టైమా? కాదు బాబు. మరెందుకు నీ బయట కూర్చున్నారు? సెక్యూరిటీ సార్, ఎందుకయ్యా గొడవను బయట నలుగురు కూర్చున్నారు? వాళ్ళు టెంపరీ వర్కర్స్ సార్, బీహారీ కుర్రాళ్ళు. వాళ్ళు టెంపరీ వర్కర్స్ అట, బీహారీ కురాళ్ళు. టెంపరీ వర్కర్సా? వీడెందుకు నీ ఒంటరిగా కూర్చున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమో తెలీదు బాబు. బాబాయ్, అయ్యి ఓకే, లేవండి. సార్, 6గురిని అరెస్ట్ చేశాం. వాళ్ళు 4 హాస్పిటల్లో ఉన్నారు. ఫ్యాక్టరీ నుంచి వర్కర్స్ ఎవరు బయటికి వెళ్ళకూడదు. నేను ఆన్ ది వేలో ఉన్నాను. ఓకే సార్. నాకెందుకు అనుమానం వచ్చి సెక్యూరిటీని ఎంక్వైరీ చేయమని చెప్పాను. చెత్త నా కొడక! ఈ రాయగుండాన్ని రెచ్చ
రెచ్చగొట్టి మా బాబాయ్ లేపేద్దాం అనుకున్నావా? నువ్వు పంపించిన మనుషుల్ని తోలు తీసి హాస్పిటల్లో పడుకోబెట్టాను. వాళ్ళు నోరు తెరిచారో నీకు చిప్పకూడే. నువ్వు జైల్లోనే. ఇండియాలో ఏ జైలులో ఉన్న సెల్లులో పడేసినా సరే, చేతిలో ఒక సెల్లుంటే చాలు నీ కుటుంబాన్ని కత్తికో కండగా నరికేస్తాను. ధైర్యం ఉంటే నన్ను ముట్టుకోరా. ఒంటరిగానే వచ్చాను, రారా. ఒక అబ్బకు పుట్టిన నీకే ఇంత పొగరుంటే మా తాతొక లుచ్చాగాడు, మా నాన్నొక పోరంపోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. నీకే తెలియని నీ చుట్టాల లిస్ట్ అంతా నా దగ్గరుందిరా. కాకినాడలో మీ పిన్ని తమ్ముడు అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. పాలక్కాడ్లో మీ దూర బంధువు ఒకడికి మెడికల్ షాప్ ఉంది. సడన్ గా ఒకరోజు వాడు చేస్తే దానికి కారణం నేనేనని తెలిస్తే నీకు నొప్పెడుతుంది కదా. ఇప్పటి నుంచి నీ కుటుంబ సంఖ్య తగ్గుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు నా మూలంగా చేస్తారు. కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండి ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు ఏమైనా దేవుడువా? కనుసేగతో కనిపించకుండా చేయగలని కలకంటున్నావా? కూలికి మడ్డలు చేయడానికి రా నీ దగ్గర మనుషులు ఉన్నారు. చిటికేస్తే చేయి తీయడానికి, సైగ చేస్తే సాల్తీ లేపడానికి నాకు ఉన్నారా? దొరికినోనల్లా అడ్డంగా పలిస్తా. చూపించనా? చూస్తావు. సార్, వాడు మా బాబాయిని కిరాయి గుండాలతోనే చంపడానికి ప్రయత్నించాడు. సార్, కిరాయి గుండాలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదయ్యా. ఎందుకంటే ఆ కిరాయి గుండాలకి యజమాని వాడే. హీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ కాంట్రాక్ట్ కిల్లర్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం డిపార్ట్మెంట్కి వీడి మీద అనుమానం ఉంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసమే విజయవాడలో ఉన్న నన్ను విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏదన్నా ఒక లూప్ దొరికితే కాళ్ళకి దేసి తొక్కేద్దాం అనుకుంటే పంచ తప్పించుకుంటున్నాడు. ఆ రోజు థియేటర్లో నన్ను లేపేయాలని చూసింది కూడా వీడే అయి ఉండొచ్చు. తలుచుకుంటే మీరు అరెస్ట్ చేయలేరా? వాడికి ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. సరైన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే అది మన పీకి చుట్టుకుంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా లైసెన్స్డ్ గానే ఉందా? లేదు సార్. వెంటనే ఒకటి అప్లై చేయవచ్చు. రండమ్మా. రామ్మా. ఏం కాలేదమ్మా. ఎందుకు తల్లి అంటే వెళ్తావు? నీ కుటుంబానికి ఏం కాదమ్మా. ఎక్కడో తోడుగా ఉంటాడు.